కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసింది వైఎస్ జగన్ అని, ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీలు కలిసి కూటమి కట్టడం కూడా ఒక చరిత్రేనా అని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లో గల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేదిక ఏదైనా చంద్రబాబు వైఎస్ జగన్ను తిట్టడానికి వాడుకుంటున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎవరికి క్రెడిబిలిటీ ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసింది వైఎస్ జగన్ అని, ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీలు కలిసి కూటమి కట్టడం కోసం ఒక చరిత్రేనా అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్ధంతిలో చంద్రబాబు తనను తానే కీర్తించుకున్నారు అని, రాష్ట్రంలో పప్పు బెల్లాల ఎకరాలు భూములకు కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నారని, లూలు కంపెనీ మీద కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 18,000 నుంచి 19,000 రూపాయలకు అమ్ముతున్నారని, అడ్డగోలుగా ఇసుకను తినేసిన చరిత్ర టీడీపీది అని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ విగ్రహాన్ని తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారా లేదా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, కాకినాడ రూరల్ నియోజకవర్గ వాలంటీర్ల విభాగం అధ్యక్షులు ఎం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మళ్ళీ అందరూ ఎవరి పని మీద వాళ్ళు తిరిగి సాధారణ పరిస్థితులకి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు పత్రికలు చూస్తే చాలా చిత్రమైన స్టేట్మెంట్లన్నీ కనపడ్డాయి. నిన్న ఎన్టీ రామారావు గారి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లని పత్రికలో చదివాం. వేదిక ఏదైనా సరే, ఆ సందర్భం ఎలాంటిదైనా సరే, ఆ వేదికని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవడానికి, తిట్టుకోవడానికి, శాపనార్థాలు పెట్టడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. అలాగే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమ వేదికను కూడా చంద్రబాబు నాయుడు గారు దానికే వాడాడు బహుశా ఎక్కువ సమయం అంతా. ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇవాళ పెద్ద హెడ్లైన్స్ వేశారు కొన్ని పత్రికల్లో. మాఫియాలే వైకాపా క్రెడిట్ అని, ల్యాండ్, శాండ్, మైను, వైను, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ పుణ్యం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. క్రెడిబిలిటీ ఎవరికి ఉందో అందరికీ తెలుసని కూడా ఆయనే చెప్పాడు పాపం. నిజమే, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పరిపాలించిన ముఖ్యమంత్రులను తీసుకుంటే ఎవరికి క్రెడిబిలిటీ ఉందనేది అందరికీ తెలుసు. విశ్వసనీయతకి మారుపేరులాగా పనిచేసింది ఎవరు, చెప్పింది చెప్పినట్టుగా, ఇచ్చిన హామీని ఇచ్చినట్టుగా నెరవేర్చింది ఎవరు అనేది ప్రజలందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. క్రెడిబిలిటీ విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారిని పదవిలోంచి దింపేసిన సంఘటన మొదలుకొని ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు, చాలా రాజకీయ పరిణామాలని మాట్లాడుకోవాలి. ఒక నాయకుడు పార్టీని పెట్టి ఆ పార్టీని చారిత్రాత్మకంగా గెలిపించి తనకున్న ఆ ప్రజల పట్ల ఆర్తిని చూపిస్తూ ఎన్నో కార్యక్రమాలని, పథకాలని చేపడితే అలాంటి ఎన్టీ రామారావు గారిని ఒక పోటు పొడిచి, ఎన్టీ రామారావు గారి చరిత్రలో నన్ను వెన్నుపోటు పొడిచాడు అని ఆయనే చంద్రబాబు నాయుడు గారి గురించి బాధపడిన రోజుల నుంచి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అన్ని పరిపాలనా కాలాలను తీసుకుంటే క్రెడిబిలిటీ ఎవరికి ఉందనేది మనం చెప్పకనే చరిత్ర చెప్తుంది. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా?
చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, పచ్చి నిందల్ని మీరు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందన్న పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళు ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీలు కూటమి కట్టడం, అది ఒక చరిత్రే. ఎందుకంటే ఒక శక్తివంతుణ్ణి, ప్రజల్లో పట్టున్న, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఓడించడం కోసం మీరు కూటమి కట్టి ఇవాళ అదే మీ క్రెడిబిలిటీ అంటున్నారు. నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒకైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 అడుగుల 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదేదైనా క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నాం.